ఏంట్రా అంత సీరియస్గా ఉన్నావు? దొంగతనం చేద్దాం అనుకుంటున్నాం. దొంగతనమా? ఏం మాట్లాడుతున్నావురా? ఇవాళ ఒక ఇంటికి వెళ్ళాను వైఫై రిపేర్ కోసం. అక్కడ ఒక విగ్రహాన్ని చూశాను, ప్యూర్ గోల్డ్. అది నోబెల్ లేదో నాకు తెలియదు, కానీ అది గనక మన అమ్మగలం అనుకో లక్షల డబ్బులు వస్తాయిరా. అయితే ప్లాన్ ఏంటి? చెప్తా విను. ఎందుకైనా మంచిది, మనం మన సేఫ్టీ కోసం గ్లవ్స్ వేసుకుని వెళ్దాం. మన ఇంటికి ఒక 2 రోజులు అవుతే వెళ్ళాలి, ఎందుకంటే ఇంట్లోనే వాళ్ళు ఊరికి వెళ్తారు కాబట్టి. ఆ ఇంటికి ఉన్న లాక్ ఒక జెనరిక్ గాడ్రేజ్ లాక్, దానికి డూప్లికేట్ కీస్ ఇవి. ఇక్కడ నుంచి నేను చెప్తా. మ్మ్. లోపలికి వెళ్ళాక ఆ విగ్రహాన్ని కొట్టే. ఒక్క నిమిషం. వాళ్ళ ఇంటికి సర్వీస్కి వెళ్ళినప్పుడు డోర్ పైన సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. సో మనం ముందే జామర్ని యాక్టివేట్ చేసేసి లోపలికి వెళ్ళినాక ప్లేస్ చేసేద్దాం. నెక్స్ట్ దొంగతనం. ఆ విగ్రహం రైట్ సైడ్లో ఉన్న సెంటర్ టేబుల్ మీద ఒక గ్లాస్ కంటైనర్లో ఉంటుంది. ఆ విగ్రహాన్ని తీసేసి దాని ప్లేస్లో ఒక డూప్లికేట్ విగ్రహాన్ని పెడదాం. దానివల్ల ఓనర్స్కి కూడా డౌట్ రాకుండా ఉంటుంది. అంతే, ఇంకా మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. సో అదిరా ప్లాన్. ఏం చేస్తున్నావు? ప్లాన్ గీస్తున్నా. గీస్తున్నావు? చూపి. థూ. ఆ పక్కిన చెట్లోకి నీళ్ళు పోసారా? రే వెళ్తావా నన్ను రమ్మంటావా? హే, ఎవరు మీరు? హలో, మిమ్మల్ని. ఎవరు మీరు? ఇక్కడేం పని? మా మామ వాళ్ళు వెళ్ళండి, పెళ్ళికాడ ఇవ్వడానికి వచ్చాం. ఎక్కడుంటారు మీరు? రాజమండ్రి నుంచి మేము. నెక్స్ట్ మంత్ పెళ్ళి ఉంటే కార్డు ఇవ్వడానికి వచ్చాం. ఇగోండి కార్డు. ఓకే, కానీ వాళ్ళు ఇక్కడ లేరే. అవునండి, ఇప్పుడే తెలిసింది. ఊరికి వెళ్ళారంట. వాళ్ళు తిరిగి వచ్చాక పత్రిక అండి. మీరు కూడా తప్పకుండా రండి పెళ్ళికి. ఓకే అండి, ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రే అసలు ఈ కార్డ్ ఎక్కడిదిరా? ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందేమో అనే రాత్రి మీరు పడుకున్నాక ఎవరిదో పెళ్లి కార్డు నా బ్యాగ్ లోపల పెట్టేసుకున్నా. అది ఇలా వర్కౌట్ అయిపోయింది. విగ్రహం ఈ బ్యాగ్లో ఉంది. డబ్బులు డిక్కీలో ఉన్నాయి.